హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రోజువారీ రాశి ఫలాలలో మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక ఈరోజు మిథున రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆర్థిక వ్యవహారాలు కొంత మందగించే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం అస్సలు పనికిరాదు. ఆచితూచి వ్యవహరించండి. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో వారి యొక్క కష్టం ఈరోజు ఫలించదనే చెప్పవచ్చు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో నిలకడ అనేది లోపించడం వలన నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. జాగ్రత్తగా ఉండండి, పెద్దల సలహాలు పాటించండి. అలాగే ఈరోజు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా తాము పనిచేస్తున్న చోట సహోద్యోగుల ఉన్నతాధికారులతో విరోధాలు కలిగే అవకాశం అయితే కనిపిస్తున్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. మౌనంగా ఉండడం మీకు మేలు చేస్తుంది. ఇక ఈరోజు కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసికంగా కొంత ఇబ్బంది పడే అవకాశం అయితే మీకు కనిపిస్తుంది. ఇక నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వాటిని వాయిదా వేస్తారు. ఇక ఈరోజు మిథున రాశి వారికి ఆర్థిక పరిస్థితులలో మార్పుల వలన రుణాలు చేయవలసి రావచ్చు. పెద్దల పట్ల అమర్యాదగా ప్రవర్తించకండి. అలాగే నోరును అదుపులో పెట్టుకోండి. అనవసరమైన వివాదాలలో తలదూర్చడం వలన అవి మీకే చుట్టుకొని ఇబ్బంది పడే అవకాశం అయితే కనిపిస్తుంది. నమ్మిన వారే మోసం చేసే అవకాశం కూడా అధికంగా కనిపిస్తుంది. అలాగే ఇతరులపై ఆధారపడకండి. ఇక ఉద్యోగస్తులు తాము చేసే పొరపాట్ల వల్ల ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులు తమ వ్యాపారాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక షేర్ మార్కెట్లు పెట్టుబడి పెట్టకండి. అసలు దేనిలోనూ పెట్టుబడులు పెట్టకండి. నూతన కార్యక్రమాలను ప్రారంభించకండి. కుటుంబ సభ్యులతో వివాదాలు కనబడుతున్నవే. వ్యవసాయదారులకు పంట నష్టం కనబడుతుంది. అలాగే మహిళలు విలువైన నగలను, డబ్బును పోగొట్టుకునే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. విదేశీ ప్రయాణం చేయాలనుకున్న వారు కూడా వాయిదా వేసుకోవడం ఎంతో మేలు చేస్తుంది. ఇక మిథున రాశి వారికి ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలలో జాప్యం, అవంతరాలను ఎదుర్కొంటారు. ఆదాయానికి కొంత ఇబ్బంది పడాల్సిన రోజుగా చెప్పవచ్చు. బంధువులతో, మిత్రులతో అకారణ తగాదాలు ఏర్పడతాయి. కుటుంబంలో సమస్యలతో కలత చెందుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపినా కొంత నలత తప్పకపోవచ్చు. కాబట్టి ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో గందరగోళం మధ్యనే లావాదేవీలు నిర్వహించాల్సి వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు బాధ్యతలు అనేవి అప్పగించబడతాయి. దానితో కాస్త ఇబ్బంది పడతారు. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారికి మనోనిబ్బరం తగ్గుతుంది. విద్యార్థులకు వచ్చిన అవకాశాలు దూరం అవుతాయి. ముఖ్యంగా మహిళలకి మానసిక ఆందోళన అనేది తప్పకపోవచ్చు. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మిథున రాశి వారు దత్తాత్రేయుని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.